అందరూ ఇంత గొప్పవాళ్ళు శ్రోతలు నాకు కూడా ఎక్కడ దొరుకుతారు? అందువల్ల కొంచెము స్వార్థము. ఎందుకంటే సుద్దాల అశోక్ తేజ లాంటి వాడు దొరకాలి కదా, దైవజ్ఞ శర్మ లాంటి వాడు దొరకాలి కదా, మా శర్మ దొరకాలి కదా, వెంకటరెడ్డి గారు దొరకాలి కదా నాకు. అందుకని ఉన్నవాళ్ళందరూ విజయ్ కుమార్ దొరకాలి కదా. అందువల్ల అందరూ యోగ్యులైనటువంటి శ్రోతలు. అంటే నా సభలు ఎప్పుడు పండిత మహామహా విద్వత్ సమ్మేళనమే నా సభలన్నీ కూడా. నేను మహామహా విద్వాంసులు ప్రపంచంలో ఎవరుంటారో వాళ్ళందరూ నా సభల్లో ఉంటారు. అలా ఉన్నవే నా సభలన్నీ కూడా. ఇది కూడా అటువంటి సభగా నేను మన్నిస్తూ నేను ఇక్కడ 2 మాటలు మాట్లాడడానికి నేను ఉత్సహిస్తున్నాను. ఏమిటంటే చూడండి, అన్నం సంస్కృతము పదము, అన్నం వదిలేశాము, రైస్ పెడతారా అని నిలబడి తింటూ అడుగుతుంటారు. వాళ్ళు వడ్డించే వాళ్ళు, మన సంస్కృతి ఏమిటంటే వద్దన్నా కూడా వడ్డించటం. మనం పాశ్చాత్య దేశాలకు వెళితే మీ అందరికీ అలవాట్లే, ఎవరు తెలియని వాళ్ళు కావు ఇవి. ఒకసారి అడుగుతారు, రెండోసారి వద్దంటే వద్దండి అన్నాం అనుకోండి, ఆర్ యూ షూర్ అంటారు. అంటే ఖచ్చితంగా వద్దా అని. వీడు ఇప్పుడు నిజంగా మొహమాట పడి వద్దా అనాల్సిందే మూడవసారి. బట్ రెండవసారి ఇంకా 1000 అనడానికైతే వీల్లేదు, ఆర్ యూ షూర్ అంటారు. అంటే నువ్వు ఖచ్చితంగా వద్దంటున్నావా అని. అంటే అంత మర్యాద లేని జీవనం అన్నమాట. మీరు పాతకాలం గుర్తు చేసుకోండి, మన తెలుగు ఇళ్లల్లో మీరు వద్దన్నా సరే వడ్డిస్తుంటారు. అంటే ఎక్కడ మొహమాటానికి ఒక మెతుకు తక్కువ తింటాడో అతిథి అన్నంత జాగ్రత్త, ఇంత ఆతిథేయ విద్య తెలిసినవాడు తెలుగువాడు మాత్రమే మన దేశంలో. మీరు ఎన్ని రాష్ట్రాలన్నీ గొప్పవే, మన దేశం గొప్పదే, దాంట్లో తెలుగువాడు కొంచెం పై కోటికి సంబంధించిన వాడు తెలుగువాడు. మాంధాత అని ఒక మహానుభావుడు ఉన్నాడు కృతయుగములో ఈయన చక్రవర్తి. ఆయన తండ్రి ఒక ఆయన ఉన్నాడు మహానుభావుడు. ఆయనకు సంతానము లేదు. లేకపోతే భరద్వాజ మహర్షి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా సంతానము. ఆ రోజు రాజులు చక్రవర్తులంటే ఏదో ఇంతింత 5 ఏళ్ళు 3 ఏళ్ళు 10 ఏళ్ళు రాజులు కాదు, వాళ్ళ జీవితకాలం ఆయనే చక్రవర్తి. భూమి ఎంత ఉందో సముద్రమే సాగర మేఖలాయా పృథివ్యా ఏకరాట్ ఇతి. అంటే ఇప్పుడు మీరు నెట్లో వెనక్కి వెళితే తెలుస్తుంది. భూమండలము మధ్యలో ఉండి సముద్రం వచ్చి మళ్ళీ భూమండలము లేదు. మొత్తం భూమండలం అంతా ఒకచోటే ఉంది ఆనాడు. చుట్టూ సముద్రం ఉన్నది. సాగర మేఖల, సముద్రమును వడ్డాణములాగా కలిగిన భూమికి ఆయన చక్రవర్తి అన్నారు. అటువంటి భూములకు చక్రవర్తులు వాళ్ళు. ఆయన ఎప్పుడైతే సంతానం అన్నాడో భరద్వాజ మహర్షి ఒక యాగం చేయించాడు. యజ్ఞం చేశాక ఇంకా తెల్లవారితే యాగము పూర్తి అవుతుంది. 11వ రోజు ఒక 3 నెలల పాటు యజ్ఞం చేశారు ఆయన. చేశాక ముందు రోజు రాత్రి ఆ తెల్లవారితే ఆయన భరద్వాజ ఋషి ఆయన ధర్మపత్నికి కలశ జలం ఇస్తారు. ఇస్తే ఆమె గర్భధారణ అవుతుంది. ఆ అర్ధరాత్రి దంపతులిద్దరూ అక్కడ బ్రహ్మచర్యముతో యజ్ఞశాలలో పడుకున్నారు. ఎప్పుడో దాహం వేసింది ఆయనకి. దాహం వేసి ఇక్కడక్కడ చూశాడు, ఆ కలశము నీళ్లు తాగేశాడు. అంటే అప్పటికే ఫలం వచ్చేసింది, కలశములో ఆవాహితమైన ఫలం ఉన్నది. ఎప్పుడైతే తాగాడో ఆయనకు గర్భమైంది. అంటే మగవాడికే గర్భం వచ్చింది. మన పురాణాలలో మన ఇతిహాసాలలో ఇతిహాస అంటే అని ఇలాగ ఉండేది అని, అంటే సత్యము, ఏది అసత్యము కాదు. మనవన్నీ పురా అపి నవం పురాణం అంటే ముందు ఉన్నదే, ఇప్పటికీ కొత్తదే అన్నాడు. అంత అద్భుతమైనది. భూమిని చాప చుట్టినట్టు చుట్టారు అన్నారు. భూమి బల్లపరుపుగా ఉంది అని చెప్పలే మన వాళ్ళు. అంటే చాలా హైలీ ఇంటెలిజెంట్స్ అన్నమాట. అంటే మహాజ్ఞాన శిఖరములను అధిరోహించిన వాళ్ళు మన ఋషులు. మొత్తం ప్రపంచమంతా ఏది ఎక్కడుందో చూశారు. ఇవాళ కుజుడు ఎట్లున్నాడో మనం వెళ్ళి తెలుసుకుంటున్నాం, దగ్గరికి వెళ్తామంటున్నాం. చంద్రుడు ఎట్లున్నాడో చెప్పారు, ప్రతిదీ చెప్పారు. ఈ హిరణ్యక ఖండ అన్నాడు. ఆ భూభాగము ఏర్పడని నాడు ఆఫ్రికా ఖండమును హిరణ్యక ఖండ అన్నారు. వాడు ఇక్కడ పూరిపాకలో చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటూ సంధ్యావందనం చేసుకుంటూ ప్రపంచాన్ని దర్శనం చేశారు. ఇది బంగారము పుట్టే భూమి అన్నాడు. హిరణ్యక ఖండము, హిరణ్యం అంటే బంగారము, అంటే సూర్యరశ్మికి భూభాగములో బంగారం ఏర్పడుతుంది అని. అలా ఈయన నీళ్లు తాగేటప్పటికీ గర్భం ఏర్పడింది. తెల్లవారితే సరే మన మహాత్ములు ఆయనకి ఇలాగా శస్త్రచికిత్స చేసి శిశువును బయటికి తీశారు. చికిత్స అయితే చేసి బయటికి తీశారు, కానీ మాతృస్తన్యం ఎలా వస్తుంది? తల్లిపాలు, తల్లి కంటే తల్లిపాలు ఉంటాయి. ఎలా పిల్లవాడికి మరి పాలు ఎలా రావాలి? ఆహారం ఎలాగా
అని ఆయన దేవేంద్రుణ్ణి ప్రార్థించాడు. ప్రార్థిస్తే దేవేంద్రుడు 3 లోకములకు అధిపతి, అమృతానికి అధిపతి. ఆయన అమృత కలశములు ఆయన దగ్గరే ఉంటాయి. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. అమృతమావాహయామి అన్నారు. ఈ బొటనవ్రేలిలోకి అమృతమును ఆవాహించి ఆవాహనము చేసి మాం ధాహి అన్నాడు ఈ పిల్లవాడికి. అంటే నాయన నన్ను త్రాగు, ఇలా చీకు అని అన్నాడు. ఆ పిల్లవాడి నోట్లో వేలు పెట్టాడు. వాడు అలా చీకుతూ 3 నెలల పాటు కాలం గడిచింది. గడవగానే ఆ పిల్లవాడు కొంచెం అన్నం తినే వయస్సు వచ్చింది. వస్తే నాయన నేను 3 లోకాల పరిపాలనను వదిలేసి ఏ శిశువు పుట్టినా ఆయనదే బాధ్యత. ఇదంతా భారతీయ విధానము. ఇప్పుడు అమెరికా దేశాలన్నీ పిల్లవాడు పుడితే గవర్నమెంట్ బాధ్యతలు తీసుకుంటున్నది, ప్రభుత్వం అక్కడ. ఇది మనదే ఉన్న పద్ధతి అంతా కూడా. అలా ఎప్పుడైతే నువ్వు భోజనం చేసే వయస్సు వచ్చిందో నాయన ఇంకా నేను వెళ్ళిపోతాను అన్నాడు దేవేంద్రుడు. అంటే స్వామి ఎలాగో రానే వచ్చారు స్వర్గం నుంచి, నాకు ఒక చిన్న కోరిక ఉంది, ఒక వరం ఇవ్వండి అన్నాడు. ఏం కావాలి నాయన అన్నాడు. ఈ మాంధాత అనే మహానుభావుడు పెద్ద చక్రవర్తి తర్వాతి కాలంలో. ఈయన మాం ధాహి నన్ను త్రాగు అన్నాడు కదా, త్రాగినందుకు మాం ధాత అయ్యాడు. ఆయన పేరు మాంధాత అని వచ్చింది. అలా మాంధాత ఒక కోరిక కోరాడు. ఏం కోరాడు ఆయన అంటే సమస్త మానవ కోటికి, అంటే మానవులందరికీ. ఈరోజు దౌర్భాగ్యపు రోజులు ఏమిటంటే మానవులంటే కులము లేదండి, మతము లేదండి, ఇదండి అని చెప్పాలి. ఈ పాడు మాటలు అవసరం లేదా అన్నాడు. ఎందుకంటే మానవుల కంటే అందరికీ అని అర్థము, అది సాధారణమైన అర్థము. అట్లా మానవులందరికీ బొటనవ్రేలిలో అమృతము ఆవాహనమయ్యేటట్లు మీరు అనుగ్రహించాలి, నాకు ఇలాంటి వరం ఇవ్వాలని కోరాడు. చూసారా, పూర్వకాలంలో ఎవరు మహాత్ములు వరము కోరినా వాళ్ళ కోసం ఎవరు కోరేవారు కాదు, మొత్తము మానవాళికంతా కోరికలు కోరేవాళ్ళు. అయితే తథాస్తు అని దేవేంద్రుడు వరమిచ్చాడు. అందుకనే ఇప్పుడు పుట్టిన ప్రతి శిశువు నోట్లో వేలేసుకుంటుంది. దీనికి జాతి లేదు, మతము లేదు, దేశము లేదు, భాష లేదు. ప్రతి పిల్లవాడు నోట్లో, వీడికి పళ్ళు ముందుకొస్తాయని తల్లి చేదుబట్ట చుట్టి నానా ఇబ్బందులు పడుతూ ఉంటుంది అమ్మ. వీడికి పళ్ళు ముందుకొస్తాయండి గురువుగారు, అందుకని చేతికి ఇట్లా చుడుతున్నామని. అంటే వాడికి స్తన్యము కన్నా ప్రీతికరమైనది వేలు. ఎందుకు ఇది త్రాగుతాడు చీకుతాడు అంటే దీంట్లో అమృతం ఉన్నది అని. ఈ అమృతమే అన్నము కలిపి తినమన్నారు. అన్నము కలిపి తినటం వల్ల అమృత సంగమం ఏర్పడుతుంది. పొరపాటుగా ఈ అమృతత్వం మనకు రావద్దు అనే గాఢమైన కోరికతో మనం అన్ని స్పూన్లు ఫోర్కులే వాడతాము. మనం అంత అంటే ప్రసాదము తిన్నా స్పూన్ వేసుకొని తింటాం. అంటే అక్కడ కూడా పొరపాటుగా మేలు జరగొద్దు మన శరీరానికి. అంటే అంత పట్టుదలగా ఉన్నాం మనం. ఇంకా అలా ఉంటే ఏం చేస్తాం, భగవంతుడైనా ఏం చేయగలడు మన పట్ల. అందుకని ఆయన కూడా కొంచెం అలా తప్పుకొని దూరం ఆగి మన లీలలు చూస్తూ ఆయనే మురిసిపోతూ ఉంటాడు. ఆయన లీలలు మనం చూడటం కాకుండా మన లీలలు ఆయనే చూస్తున్నాడు. ఇది ఇలా మన దేశము, మన సంప్రదాయము. విశ్వావసు ఎంత గొప్ప పేరు అంటే పరమేశ్వరుని యొక్క నామధేయము. విశ్వమంతా ధనముగా కలవాడు, ఐశ్వర్యం ఈశ్వరాత్ ఇచ్చేత్, మోక్షమిచ్చేత జనార్దనాత్ అన్నాడు. ఇటువంటి సర్వ సత్తాక సంపన్నమైనటువంటి దేవతా మండలి ఏది కావాలంటే అది ఇచ్చి సర్వ ఆభరణ హార కిరీట కేయూర కుండలాది హార మహా ఆభరణములు కలిగిన దేవతలను వదిలేసి పిచ్చి పిచ్చిగా బొట్టు లేకుండా జుట్టు లేకుండా కట్టొదిలేసి అన్నీ అంతా మారిపోయి దేశమంతా ఏమైపోతుందంటే వాళ్ళని చూస్తే ఏమి దురదృష్టం అలముకున్నది వీళ్ళ ముఖాలకు. ఏమి కర్మ, ఏమి పాపం చేసుకున్నాం. వీళ్ళ ముఖం చూస్తేనే పాపము కదా. ధిక్ పుండ్రహీనం ముఖం అన్నాడు. నీకు కుంకుమ బొట్టు విభూతి నామము నిష్టం తిలకము ఏదైనా పెట్టుకో, ఆ పుండ్రము లేనటువంటి ముఖము చూస్తే చూసిన వాడికి కూడా కొంచెం దారిద్ర్యం చుట్టుకుంటుంది అన్నాడు. ఇంకా ఆ ముఖం ఉన్నవాడి సంగతి మనం చెప్పవలసిన పని లేదు. అట్లాగా ఏమన్నాడు, అయ్యా నకేశేషు స్నేహ నచ నయనయో అంజన కథ నవావీటీ వక్త్రే నచ కుచతటే చందన రస. ఇవన్నీ కూడా ఐశ్వర్యం ఉండడానికి మానవుడికి కొన్ని లక్షణాలు చెప్పాడు. నకేశేషు స్నేహ, వెంట్రుకలకు ఎప్పుడు నూనె ఉండాలన్నాడు. అస్సలు నూనె పూసుకోకుండా ఇంకా పువ్వులు పెట్టుకోవాలి అన్నారు స్త్రీలను. మగవాళ్ళు కూడా పువ్వులు పెట్టుకుంటారు మన జాతిలో. ఒక్క పుష్పం రుద్రాభిషేకం చేసి శివుడి ప్రసాదముగా ఒక పుష్పం పెట్టుకునేవాళ్ళు పిలకకు. ఇప్పుడు ఆడవాళ్లే పెట్టుకో. షాంపూలు తప్ప పూలు ఎరగం మనం. మారిపోయింది ప్రపంచమంతా. అంతా షాంపూలే పోసి పోసి 6 వారాలు వాడు, ఆ తర్వాత చూడు అంటాడు. 6 వారాలు వాడితే పాపం ముఖం బయట పెట్టుకునే పరిస్థితి ఉండదు. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. టీవీలో ప్రకటనలు చూసి అన్నీ వాడి ఏమీ లేని పరిస్థితి వచ్చి ఎవరికి చెప్పుకోవాలో తెలియక
అలాంటి స్థితుల్లోకి పడిపోతుంటాం. వాడికి 6 వారాల్లో అందరూ వాడేటప్పటికీ రావాల్సిన డబ్బు వచ్చేస్తుంది, వాడు కనపడరు. ఊరికే ఒక నంబర్ ఇస్తాడు, దీనికి మాట్లాడండి అని. ఆ నంబర్ తీయరు ఎవరు, ఎప్పుడు అది అందుబాటులో ఉండదు. వాడి వైభవం అదే, వాడి తెలివి అదే. మామూలుగా మన ఏమీ ఖర్చు లేకుండా వేపపుల్ల, ఇప్పుడు వేపపూతకు ప్రధానమైనటువంటి రోజు ఉగాది. ఏమిటంటే ఇది శతాయుర్ వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వ అరిష్ట వినాశాయ నింబకం దళభక్షణం, ఈ శ్లోకం చెప్పి ఆ వేప ప్రసాదము అది తినాలి అన్నారు. కొత్త మామిడి ముక్కలు, అలా కొత్త చింతపండు, అలాగే వేపపూత, కొత్త బెల్లము, ఇవన్నీ వేసి చేసుకునేది, ఉప్పు, వీటన్నిటితో కలిపి చేసుకునేది అది. ఈ షడ్ రుచుల సమాహారం అన్నమాట. దానికి శ్లోకం చెప్పాలి అన్నారు. ఇది మనము తినవలసినటువంటి సన్నివేశము. ఇది తినటం వల్ల ఏమిటంటే మన పండుగలన్నీ కూడా ఇట్లాంటి సదాచారమే. ఒకడొకడు అంటుంటాడు, ఏమిటండి సనాతన ధర్మం అని. ఒరే నాయన, నీకు తెలియకపోతే తెలుసుకోవడానికి చెప్పడానికి చాలామంది ఉన్నారు దేశంలో. ఏమిటి సనాతన ధర్మం అంటే, నువ్వు పడుకుంటే సనాతన ధర్మము, నువ్వు లేస్తే సనాతన ధర్మము, నువ్వు ఏ వైపు తిరగాలో సనాతన ధర్మము. ఎడమవైపు వామకుక్షి అవస్థలో పడుకోమన్నారు, ఎడమవైపు లేచేటప్పుడు కుడివైపు లేమన్నారు. ఇదంతా సనాతన ధర్మమే. లేస్తూగానే అమ్మా అన్నారు, సముద్ర వసనేదేవి పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అన్నాడు. విష్ణుపత్ని భూదేవి, అమ్మా నన్ను క్షమించు, నీ మీద కాళ్ళు పెడుతున్నాను అన్నాడు. చాప మీద నుంచి లేచిన పడక వాడు మంచం మీద నుంచి దిగినా కుడికాలు పెట్టి దిగమన్నాడు. ఇది సనాతన ధర్మమే. ఇంటి మీద ముగ్గేస్తే సనాతన ధర్మము, ఒక అతిథికి అన్నం పెడితే సనాతన ధర్మము, నువ్వు ఒకరింటికి వెళ్ళి భోంచేస్తే సనాతన ధర్మము, నువ్వు బొట్టు పెట్టుకుంటే సనాతన ధర్మము, స్నానము చేస్తే సనాతన ధర్మం. 3 వేళల స్నానం అన్నాడు, కనీసం 2 వేళల చేస్తున్నాం చాలామంది ఇప్పుడు. అసలు స్నానానికి అంత వైభవం అండి? 70 కోట్ల మంది జనం వస్తారండి స్నానం అని అంటే. అది ఈ భారతదేశం. 70 కోట్ల మంది వచ్చారు. ఏమిటంటే స్నానము. తోస్తే తాళ్లతో పట్టుకుంటే ఎవరు వినలేదు, నేను పోతానన్నాడు. ఎవరో కొంతమంది అల్పప్రజ్ఞావంతులు తప్ప స్నానమును విమర్శించిన వాళ్ళు. స్నానము గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరియౌ జలేస్మిన్ సన్నిధిం కురు. బక్కెట నీళ్లతో స్నానం చేసినా ఈ శ్లోకం చెప్పుకొని చేస్తాం. గంగా గంగా గంగా, నాకేం మంత్రాలు రావండి, ఏం అక్కర్లేదు. గంగా అనలేవా, కృష్ణ అనలేవా, యమున అనలేవా, గోదావరి అనలేవా? ఏమైంది? గోదావరి 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 వేసుకుని గోదావరి నీ సంకల్ప మాత్రం చేత అక్కడికి వస్తుంది. అందుకని బకెట నీళ్లల్లో గంగా జలము కలిపితే పరమ స్వచ్ఛము. ప్రపంచమంతా చెప్తున్నారు, శాస్త్రజ్ఞులు సైంటిస్టులందరూ చెప్తున్నారు. గంగా నది జలము ఎంత శుద్ధమంటే, ఇప్పుడు మొన్న 60 కోట్ల మంది, ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళు కలిపితే ఇంకొక కోటి సంఖ్య పెరుగుతారు. అంతమంది స్నానము చేసినా పరమశుద్ధంగా ఉన్నాయి జలము. ఎక్కడ అశుద్ధం అన్నది లేదు, ఎక్కడ కట్టుబాటు లేదు. ఇక్కడ నీకు 1,00,000 రూపాయలు ఇస్తే తొందరగా స్నానము నీకు 4-5 గంటల్లోనే అయిపోతుంది అన్నారు అనుకోండి. అక్కడ అసలు అదైతే ఇంకొక 70 కోట్లు వచ్చేదేమో ఆ ప్రభుత్వానికి. అట్లా ఎక్కడా బేరం పెట్టలేదు. ఆ యోగి మహానుభావుడు, ఆ నరేంద్ర మోడీ అన్నవాడు కారణజన్ముడు. ఈ దేశం కోసం పుట్టాడు, అతను పుట్టాడు, చేస్తున్నాడు మహానుభావుడు. నరేంద్ర మోడీ అన్నవాడే కారణజన్ముడు, భగవంతుని యొక్క అవతారం. అతను పుట్టాడు ఈ దేశం కోసం. రాముణ్ణి ప్రతిష్ఠ చేయడానికి 11 రోజులు నిర్జల ఉపవాసం ఉన్నాడు మహానుభావుడు. అతనికి 70 ఏళ్ల వయస్సులో ఉన్నాడు. ఎవడన్నా ఉండగలడా? 70 ఏళ్ల వయస్సులో 11 రోజులు ఉపవాసం ఉండి 11 దివ్యక్షేత్రములు తిరిగి ఆ తమిళనాడులో 21 బావులలో స్నానం చేశాడు. చల్లనీళ్ళు. ప్రైమ్ మినిస్టర్ అయిన వాడు చేస్తాడండి, కార్పొరేటర్ చేయడు. హీటర్ వేసుకొని స్నానం చేస్తాడు గీజర్లో. కానీ 11 రోజుల పాటు ఆయన పొద్దున సాయంకాలము చల్లనీళ్ళ బావి నీళ్లు స్నానం చేశాడు. చేసి ఉపవాసము ఉండి 12వ రోజు రామ ప్రతిష్ఠ చేశాడు అయోధ్యలో. ఏం పుణ్యం అండి, ఈ దేశం ఎంత పుణ్యం చేసుకున్నది అట్లాంటి వాళ్ళని కలిగి ఉండడానికి. ఇక్కడ మహానుభావులు ఎంతమంది పుట్టారు. ఛత్రపతి శివాజీ పుట్టాడు ఈ దేశంలో, ఒక రామానంద తీర్థ పుట్టాడు, ఒక పివి నరసింహారావు పుట్టాడు ఈ గడ్డ మీద. ఇది గొప్ప దేశం. ఇది ఆదిశంకరులు వెలసారు ఈ నేల మీద. ఇది మన సనాతన ధర్మం.